దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి జాలి కలిగిన ప్రేమ కలిగిన దైవమైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో, రక్షించేటువంటి బలమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథా. మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకోండి అని దేవుని వాక్యం రాయబడింది కనుక మీ అందరికీ వందనాలండి. స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించిన మంచి దినాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిదినము మంచి దినమే. దుర్దినములు అని చెప్పబడినప్పటికీ కూడా దేవుని బిడ్డలకి ఇవి మంచి దినాలు, సద్దినాలే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. శాంతి టీవీ వారితో కమ్యూనికేట్ చేయండి. శాంతి టీవీలో వచ్చేటువంటి సందేశాలు వినండి. కొన్ని అప్లోడ్ అవుతున్నాయి. ఆ దైవజనులతో మీరు మాట్లాడండి. శాంతి టీవీలో మంచి మంచి దైవజనులు బోధిస్తున్నారు. వారందరిని బట్టి నా ప్రభువు నామాన్ని మహింపరుస్తున్నాను. నాకన్నా ముందుగా అనగా 7:30 నుంచి 8 గంటల వరకు నా ప్రియ సహోదరులు, స్నేహితులు డాక్టర్ సిహెచ్ రాహుల్ గారు ఇలా మంచి మంచి దైవజనులు బోధిస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధమైన ప్రత్యక్షత అనుగ్రహించి వారిని వాడుకుంటున్నాడు. కాబట్టి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది అంటూ ఏమీ లేదు. వారికి అనుగ్రహించబడిన కృప చొప్పున వారు బోధిస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాంపిటీషన్ మా మధ్యలో లేదు. దైవజనులమైన మా మధ్యలో కాంపిటీషన్ లేదు. లోకములో ఉన్నట్టుగా లోకస్తుల మధ్యలో ఉన్నట్టు కాంపిటీషన్ మా మధ్యలో లేదు. నేను చేయలేని పనిని ఇతర దైవజనులు చేస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని సంతోషిస్తున్నాను. కాబట్టి ఎవరో ఒకరు చేయలేని పనిని మనం చేయగలం. మనం చేయగలిగిన పనిని ఇతరులు చేయలేరు కూడా. కాబట్టి అందరినీ వాడుకునేది దేవుడే. స్పీకర్లు వేరు వేరు వ్యక్తులు అయినప్పటికీ కూడా స్పీకర్లకు మోటివేషన్ ఇచ్చేది, ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడే. మాట్లాడువారు మీరు కాదు, స్పీకర్స్ అనబడుతున్నటువంటి మేము కాదు మాట్లాడేవాళ్ళం. మాట్లాడేది దేవుడే. తన ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఒకవేళ ఘనత రావాలంటే మాకు కాదు, పొగడ్తలు రావాలంటే, అప్రిసియేషన్ రావాలంటే మాకు కాదు, దేవునికి మాత్రమే రావాలనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఉపవాస కూడికల్లో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన, కొంతమంది ప్రార్థన విషయాలు పంపించారు. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రతి నెల మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు మొదటి వారంలో జరుగుతాయి. కనుక ఈ ప్రార్థన ఉద్యమంలో, ఈ ప్రార్థన మూమెంట్లో, ఉద్యమంలో మీరు భాగస్థులు కావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం యూదాకు కలిగిన బాధ, యూదా యొక్క బాధ, దాని గురించి మాట్లాడుకున్నాం. యూదాకు బాధ కలిగిందా? ఖచ్చితంగా బాధ కలుగుతుంది. యూదాకు బాధ ఎవరు కలిగించారు? దేవుడేనా? కాదు, తనకు తానే బాధ కలిగించుకున్నాడు. కొంతమంది తమకు తామే హాని తెచ్చుకుంటున్నారు. తమ్మును తామే పొడుచుకునిరి అని అపోస్తలుడైన పౌలు అన్నాడు కొంతమందిని ఉద్దేశించి. అవును, ఎవరు మనల్ని పడవడం లేదు, మనమే పొడుచుకుంటాం. మన కంటిని మనమే పొడుచుకుంటున్నాం. మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఏనుగు తన మీద తానే దుమ్మెత్తి పోసుకున్నట్లుగా చాలామంది నేను గమనించాను, వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఆవేశపడి వాళ్ళ విలువను పోగొట్టుకుంటున్నారు. ఆలోచన లేకుండా మాట్లాడి వాళ్ళ విలువను పోగొట్టుకుంటున్నారు. ఆధిక్యతల కోసం ప్రాకులాడి వాళ్ళ విలువను పోగొట్టుకుంటున్నారు.
స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఇలా ఉండకూడదు. వినుటకు వేగిన పడక కొంతమంది తమ విలువను పోగొట్టుకుంటున్నారు. మాట్లాడుటకు నిదానించకుండా కొంతమంది విలువను పోగొట్టుకుంటున్నారు. కోపగించే విషయంలో స్తోత్రం కొంతమంది నిదానించక తమ విలువను పోగొట్టుకుంటున్నారు. మన విలువను పోగొట్టాలని, దేవుడు మనకిచ్చిన విలువను పోగొట్టాలని అపవాది అనుదినము ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అదే సమయంలో అపవాది ప్రమేయం లేకుండా, అపవాది జోక్యం లేకుండా నీకెందుకు శ్రమ, నీకెందుకు రిస్క్ సోదరా అన్నట్టుగా మనకు మనమే శ్రమలు తెచ్చుకుంటున్నాం. ధనాశ లేకపోతే ద్రవ్యాగ్రహము, ధనాగ్రహము, ధనము మీద ఆశ, ధనాపేక్ష కలిగిన వాళ్ళట విశ్వాసమును విడిచిపెట్టిపోయి, దైవికమైన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. తమ్మును తామే పొడుచుకున్నారు. పొడుచుకున్న వాళ్ళు చస్తారు, చచ్చిన వాళ్ళు సమాధిలో ఉంచబడతారు. మనం ఇతరులు పొడవడానికి కాదు, మనల్ని మనం పొడవడానికి కాదు. అవసరమైతే పొడవడానికి అన్నట్టుగా మన ఆత్మ సంబంధమైన ఆయుధాలు చూపించి శత్రువును పారిపోయేటట్టు చేయడానికి మనం చేయాలి, అంతవరకే. కానీ అపవాదిని ఎదురించుడి. మనుషుల్ని ఎదిరించండి అని కాదు, అపవాదిని ఎదిరించాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. కానీ రివర్స్ అయిపోయింది. అపవాదికి భయపడిపోతున్నాం, దేవునికి ఎదురు తిరుగుతున్నాం. రివర్స్గా ఉంది. వాక్యంలో చెప్పిన దానికన్నా భిన్నంగా ఉన్నాయి మన విధానాలు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఒకటి అంధకార సంబంధమైన అనుభవం అతను కలిగి ఉంది. జూడాస్ హ్యాడ్ సమ్ డార్క్ ఎక్స్పీరియన్స్. హీ వాస్ డార్కెండ్. అతని మనస్సు అంధకారమైంది అని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని చెప్పచ్చు. అంధకారమైన మనస్సు. He lost the light of the gospel. He lost the light of Jesus. యేసు యొక్క వెలుగు, గురువు యొక్క వెలుగును పోగొట్టుకున్నాడు. గురువు చేసిన బోధన యొక్క 3.5 సంవత్సరాల బోధన యొక్క వెలుగును పోగొట్టుకున్నాడు. స్తోత్రం. రెండవది దోషం మీద దోషం, దోషము మీద దోషం. రాయి మీద రాయి పెట్టి ఒక గోడ కట్టుకుంటున్నట్లుగా దోషపు రాయి మీద రాయి, దోషపు రాయి మీద మరో దోషపు రాయి పెట్టుకొని దోషాల దుర్గాల్ని కట్టుకుంటున్నట్టుగా ఉన్నారు. అలా ఉంది అతని పరిస్థితి. తరగని పాపరాశిగా పెంచుకుంటూ పోతున్నాం మనం. యూదా ఇస్కరియోతు యొక్క పరిస్థితి అదే. మూడవదిగా మనం ఆలోచించిన విషయం, అతనికి, అతని లాంటి వారికి, యూదాకి, యూదా లాంటి వారికి అన్నీ అందుతున్నాయి. నిత్యావసర వస్తువులు అందుతూ ఉండొచ్చు, లేదు అంటే భౌతికమైన వనరులు అందుతూ ఉండొచ్చు, వస్త్రాలు అందుతూ ఉండొచ్చు, ఆహారం అందుతూ ఉండొచ్చు. కానీ అందరిది దైవికమైన నీతి. సత్యము బహులోతుగా ఉన్నది, దూరంగా ఉంది, డీప్గా ఉంది, ఫార్గా ఉంది. దాన్ని గ్రహించగలిగిన వాడెవరు, అనగా అందుకోగలిగిన వాళ్ళెవరు, గ్రాస్ప్ చేసుకోగలిగిన వాళ్ళెవరు? అసత్యము దూరంగా లేదు, లోతుగా లేదు. అసత్యానికి లోతు తక్కువ, అసత్యానికి సామీప్యం ఎక్కువ. అందుకని అసత్యపు వలల్లో బందీలుగా మారుతున్నాం, అసత్యపు గాలాలకు చిక్కుంటున్నాం. కానీ సత్యానికి మాత్రం మనం దూరంగా జీవిస్తున్నాం. మూడో విషయము మనం ఆలోచించిన విషయం, నీతి అందకపోవడం అనేది విచారకరం. ఆకాశమును అంటినటువంటి దేవుని యొక్క నీతి, మనుషుల నీతిని కొట్టివేసి ఆయన దైవికమైన నీతి ఇవ్వాలనుకుంటున్నప్పుడు నీతి అందుబాటులో ఉండకపోవడం అంటే ఆలోచించండి. స్తోత్రం. ప్రభువా, ఆ నీతి కావాలి, మా స్వనీతి కాదు. మా స్వనీతి మురికి వస్త్రాల్ని, ఆ ప్రేత వస్త్రాల్ని, ఆ మలిన వస్త్రాల్ని ఇదిగో దైవికమైన అగ్నిలో కాల్చివేస్తున్నాం. రక్తములో పొర్లించబడినటువంటి వస్త్రములు యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో రాయబడింది. అవి దహించి వేయబడతాయి.
అలాగే మురికి వస్త్రాలు దహించి వేయబడాలి, కాల్చబడాలి. చేతిని చుట్టుకున్న సర్పము అగ్నిలో జాడించబడినట్లుగా మన చేతిని, మన జీవితాన్ని చుట్టుకుంటున్నటువంటి అనీతి వస్త్రాన్ని మనము దైవికమైన అగ్నిలో జాడించి వేయాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వదిగా ఆనంద కారణము తీసివేయబడింది. బుక్ ఆఫ్ లైఫ్లో, నీతిమంతుల పట్టికలో, జీవ గ్రంథంలో, జీవ పుస్తకంలో, స్మరణ గ్రంథంలో, పరలోకంలో, లేకపోతే ఆ గుమ్మముల మీద, లేకపోతే ఆ కొత్త రాతి మీద, తెల్ల రాతి మీద పేరు లేకపోవడం ఎంత విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదాకు కలిగినటువంటి బాధలు ఇవి. యూదా అంటే యూదా గోత్రాన్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు. యూదా ఇస్కరియోతును గురించి, చనిపోయినటువంటి యూదా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చనిపోయినటువంటి యూదా ఇస్కరియోతును గురించి 4 విషయాలు మనం ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగానే ఉంది, ఇంకొక 10-16 నిమిషాలు సమయం ఉంది కనుక మనం దేవుని మాటలు ఆలోచించాలి. రండి, మనం ఏదైనా ధ్యానం నిమిత్తమై నిన్న చదువుకున్నటువంటి వాక్య భాగం, నిన్నటి మూల వాక్యాన్ని మరలా ఈరోజు కూడా ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు పాడైపోవునుగాక, అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, దానిలో ఎవడు కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అని కీర్తన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో కీర్తన గ్రంథములో ఇంచుమించు 3 ప్రస్తావనలు తీసుకొచ్చాడు. కానీ కీర్తన గ్రంథము అనే మాట ఉపయోగించబడలేదు. దావీదు ద్వారా పలికిన మాటలు, దావీదు ఇట్లనను, దావీదు ఇలా అన్నాడు అనేటి మాటలు మనం చూస్తున్నాం. ఏదేమన్నప్పటికీ ఇంకా స్పష్టంగా 2వ కీర్తనలో అనే మాటను మనం అపోస్తుల కార్యంలో వేరొక చోట చూడగలం. అంత క్లారిటీ కూడా మనకు ప్రస్తుతం అవసరం లేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాట ఇది 109వ కీర్తనలో మాట, మనకు తెలిసిన మాటే. తర్వాత 16వ కీర్తనలో మాట, 110వ కీర్తనలో మాట, ఇవన్నీ ప్రస్తావించినట్టుగా చూస్తున్నాం. అనగా 109, 110, 16 లేకపోతే 2వ కీర్తన, 4 కీర్తనలోని మాటల యొక్క ప్రస్తావన మనం అపోస్తుల కార్యములో చూడగలం. స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, అతని ఇల్లు పాడైపోవునుగాక. స్తోత్రం. అతను బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఇంట్లో ఊరి పూసుకోలేదు, బయటకు వచ్చాడు, చచ్చిపోయాడు. దానివలన ఆ ఇంట్లో, చచ్చిపోయింది ఇంట్లో కానప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళాలంటే, ఆ ఇంట్లో నివసించాలంటే, ఆ ఇంట్లో అతని జ్ఞాపకాలు అతన్ని వేధిస్తుండేసరికి ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి దూరం అయిపోయారు, వేరొక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి వాస్తు బాగాలేదు కాబట్టి అతను చనిపోయాడనో, లేకపోతే ఇలాగా మనం ఈ రోజుల్లో కొంతమంది మాట్లాడుతున్నట్లుగా నేను మాట్లాడటం లేదు. అతని ఇల్లు పాడైపోనుగాక. మనం ఏది కోరుకోవడం లేదు, కొందరి ఇల్లు పాడైపోవాలని. పాడైపోయిన ఇల్లైనా కానీ బాగు కావాలని మనం కోరుకోవాలి. దావీదేదో ఆవేశంతో, ప్రతీకారపు వాంఛతో ఇలా మాట్లాడని మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు. స్తోత్రం. ఎవరి గురించి, ఎవరి ఇల్లు గురించి చెప్పింటాడు అని ఆనాటి ప్రజలకు అర్థం కాలేదేమో కానీ పేతురుకు అర్థమైంది. దావీదు ప్రవచించినటువంటి అనేక సంవత్సరాల తర్వాత ఆ సత్యాన్ని గ్రహించినట్లుగా దేవుడు పేతురు యొక్క కనులు తెరిచాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ కొన్ని ఇండ్లు, ఫ్యూ హౌసెస్. అపోస్తుల కార్యముల్లో ప్రస్తావించబడినటువంటి 5 ఇళ్ళు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఆ ఇంట్లో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి? నీతిమంతుల గుడారములో రక్షణ కూర్చున్నటువంటి ఉత్సాహ సునాదము వినబడనని రాయబడింది. నీతిమంతుల గుడారాల్లో, పరిశుద్ధుల గుడారాల్లో, భక్తుల యొక్క గుడారాల్లో, క్రైస్తవుల యొక్క గుడారాల్లో దేవుని బిడ్డల ఇళ్ళు ఎలా ఉన్నాయి అనే వాటి గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. కొన్ని ఇళ్ళు, చాలా వేరు ఇళ్ళు ఉన్నాయి అపోస్తుల కార్యముల్లో, కానీ ఒక 5 ఇళ్ళ గురించి మనకు సమయం లేదు కనుక వాటి గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. స్తోత్రం, స్తోత్రం. మొట్టమొదటి ఇల్లు
మన మూలవాక్యంలోని ఇల్లు అనగా అపోస్తల కార్యములు 1:20 ఇల్లు యూదా ఇస్కరియోతు ఇల్లు, పాడైపోయిన ఇల్లు. ఇప్పుడు అక్కడేం లేదు. పూర్వపు రోజుల్లో నివసించినటువంటి రాజుల యొక్క కోటలు, అంతఃపురాలు అవన్నీ నేడు శిథిలాలుగా ఉన్నాయి. హైదరాబాదులో నేను వెళ్ళలేదు కానీ గోల్కొండ కోటకి వెళ్తే అక్కడ శిథిలాలు, మొండి గోడలు మాత్రమే మిగిలాయి. మైసూర్లో రాజా ప్యాలెస్, మహారాజా ప్యాలెస్ ఉంది. దాన్ని చాలామంది చూసి వస్తున్నారు. మొండి గోడలుగా మిగిలిన గత చరిత్రకు ఆనవాళ్ళవి ఉన్నారు. ఎవరో రాజు ఉన్నారంటే, పరిపాలించారంటే, ఏదో నవాబులు, ఎవరు షేకులు, ఎవరో. దావీదు యొక్క సమాధి నేటి వరకు మన మధ్యలో ఉంది అని పక్కన అధ్యాయంలో రాయబడింది. అనగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. 2వ అధ్యాయము 29-30 రాయబడింది. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతని సమాధి మన మధ్యలో ఉంది. కానీ యూదా ఇస్కరియోతు సమాధి మన మధ్యలో ఉందని, అతని ఇల్లు మన మధ్యలో ఉందని పేతురు మాట్లాడడం లేదు. దావీదు సమాధి మీద చూపించినట్టు ఇంట్రెస్ట్ యూదా సమాధి మీద చూపించలేకపోయాడు. దావీదు ఇంటి గురించి కాదు మాట్లాడింది, యూదా ఇంటి గురించి. యూదా ఇల్లే పాడైపోయిందంటే యూదా సమాధి కూడా పాడైపోయి ఉండొచ్చు. యూదా సమాధి మనకు ప్రాముఖ్యం కాదు. యూదా మనకు ఒక దృష్టాంతంగా ఉన్నాడు, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. స్వామి ద్రోహం చేయకూడదని, నమ్మక ద్రోహం చేయకూడదని, అప్పగించకూడదని, ప్రభువుని ప్రేమను నటించకూడదని, ముద్దు పెట్టి మరి అప్పగించడం చేయకూడదని, తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదని మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. అన్థ్యాంక్ఫుల్ మ్యాన్, గ్రాటిట్యూడ్ లేనటువంటి వ్యక్తి, కృతజ్ఞత కలిగిన వాడు కాదు, కృతజ్ఞుడు. పోనీలేండి, నాకు 3 సంవత్సరాలు భోజనం పెట్టిన ఆయన, 3 సంవత్సరాలు నా అవసరాలతో ఎరిగినవాడు, నన్ను పిలిచి వేరొక ఉద్యోగానికి పంపకుండా తన వెనుకాల తిప్పుకొని నాకు వరాలిచ్చి, దెయ్యాలను వెలగొట్టే వరాన్నిచ్చి, రోగాలు బాగు చేసే వరాన్నిచ్చి, సువార్తను ప్రకటించే అధికారాన్ని ఇచ్చి, లేదా సువార్త ప్రకటించడానికి శక్తిమంతుడిగా చేశాడే. ఇన్ని చేశాడే. నన్ను పంపినప్పుడు, మమ్మల్ని పంపినప్పుడు, మా వాళ్ళతో నన్ను పంపినప్పుడు, నాతో వేరొక టీం సభ్యుడిని పంపించినప్పుడు, నేను వేరొకడు కలిసి ఒక టీంగా ఇద్దరంగా వెళ్ళినప్పుడు మాకేం కొదువ కాలేదే. తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ పోషించాడే 3.5 సంవత్సరం అని ఏమాత్రం కృతజ్ఞత లేనటువంటి మనుషులు, కృతజ్ఞత లేని పాస్టర్లు. కొన్ని సంస్థలు వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి కానీ మర్చిపోతున్నాయి. ఏం సంస్థ అండి, ఏంటండి ఇది? కృతజ్ఞత లేని నాబాలు యొక్క పరిస్థితి చూడండి. దావీదు ద్వారా భద్రతను అనుభవించాడు, కాపుదలు అనుభవించాడు. దావీదు ఎవడండి? అయ్యో, ఈ రోజులో బోల్డ్ మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. యజమానుడిని విడిచిపెట్టిపోయి పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను హెల్ప్ చేయలేను, ఐ కాంట్ హెల్ప్ దెమ్, సారీ. దావీదు మీద ధిక్కారాన్ని ప్రకటించాడు. దావీదు యొక్క కోపానికి గురయ్యాడు. దావీదు వచ్చి చంపలేదు, పొడవలేదు. కానీ దావీదు వస్తున్నాడు అనే వార్త విని భయపడిపోయాడు. దావీదు యొక్క ఆగమన వార్త విని భయపడిపోయి బిగుసుకుపోయి 10 రోజులు చచ్చాడు. 10 రోజుల తర్వాత చచ్చాడు. చూడండి, దావీదు కుమారుని యొక్క ఆగమన ప్రకాశము చేత కొంతమంది సంహరించబడతారు. దావీదు యొక్క ఆగమన వార్త చేత ఒకడు చచ్చాడు. దావీదు కుమారుని యొక్క ఆగమన ప్రకాశం చేత అనేక మంది చంపబడబోతున్నారు 2వ రాకడ సమయంలో. సరే, దాంట్లోకి వెళ్ళలేదు మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి పాడైపోయిన ఇల్లు. 2వ ఇంటిని గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కాదు, అకస్మాత్తుగా స్తోత్రం, హల్లెలూయా. Suddenly they heard the sound of a violent blast of wind rushing into the house from out of the heavenly realm. The roar of the wind was so overpowering, it was all anyone could bear. స్తోత్రం.
ధ్వని నిండినటువంటి, శబ్దము నిండినటువంటి ఒక గృహం. మొదటి ఇల్లు శిథిలావస్థలోని ఇల్లు, రెండవది స్వర్గపు శబ్దముతో నిండినటువంటి ఇల్లు. ఎ సౌండ్ ఆఫ్ హెవెన్, ఒక డివైన్ సౌండ్. శబ్దం వంటి ఒక ధ్వని, శబ్దము అని కాదు, లేకపోతే గాలి వంటి ఒక ధ్వని. గాలికి వీస్తున్నప్పుడు ఒక ధ్వని, ఒక సౌండ్ ఉంటుంది. గాలి వంటి ఒక ధ్వని చాలాసేపటి నుంచి మెల్లగా అని కాదు, అకస్మాత్తుగా సడన్లీ బ్లో అయింది. తూర్పు గాలి రాత్రంతా వీచినట్లుగా. స్తోత్రం. ఆ తూర్పు గాలి మళ్ళీ ఇక్కడ వీయడం ఆరంభించింది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సాంప్రదాయక పెంతికోస్తు అనేటువంటి పండగను ఆచరించడానికి వచ్చినటువంటి సమూహపు స్రవంతిని, సమూహపు సముద్రాన్ని చీల్చడానికి వచ్చినటువంటి తూర్పు గాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసపు పొట్టును చెదరగొట్టడానికి వీసినటువంటి ఒక తూర్పు గాలి, పరలోకపు గాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. రెండోది ధ్వని వినబడినటువంటి, ధ్వనించినటువంటి, ప్రతిధ్వనించినటువంటి ఇల్లు. స్తోత్రం. ఒకటి పాడైన ఇల్లు, రెండవది ప్రతిధ్వనించిన ఇల్లు, లేకపోతే శిథిలమైనటువంటి ఇల్లు, లేదు శబ్దం ఉన్నటువంటి ఇల్లు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలండి. మరియు వారందరూ అనగా 3000 మంది ప్లస్ కొంతమంది, 3000 మంది ప్లస్ 120 మంది, 3180 మంది, వారందరూ వేరువేరు మనస్కులైన కానీ వారందరూ ఏక మనస్కులై, వారందరినీ కలిపాడు, ఏక మనస్కులుగా మార్చాడు దేవుడు. ప్రతి దినము దేవాలయములో కూడుకుంటే కూడుకున్నారు, లేకపోతే తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయింప. ఇంటింటా కూడుకొనొచ్చు, లేకపోతే తప్పక కూడుకొనొచ్చు. దేవాలయం కూడుకుంటున్నారు, ఇంటింటా రొట్టె విరుచుచు. స్తోత్రం. ఏమైంది ఇంటింటా రొట్టె విరుచుచు అనేటువంటి అనుభవం? కొంతకాలానికి ఇల్లు కోల్పోయిన వాళ్ళు. ఇల్లు కోల్పోవడం ఏంటండి? భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. స్తోత్రం. తమ చర స్థిర ఆస్తులను ఏం చేశారంటే అమ్మేసి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టారు. 2వ అధ్యాయంలో వాళ్ళకి ఇల్లు ఉంది, కానీ 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఇల్లు కోల్పోయారు. ఇల్లు వద్దనుకున్నారు. మాకొద్దండి ఇల్లు మాకెందుకండి, ఇల్లు మాకెందుకండి అని ఎవరికి అనిపిస్తుంది? ప్రతి వాడికి మాకు చిన్న ఇల్లున్నా బాగుండు అనిపిస్తుంది. కానీ ఆదిలో ఉన్నటువంటి ఆత్మాభిషేకము, ఆ రివైవల్, ఆ స్పిరిచువల్ రివైవల్ మధ్యలో మాకు అనిపిస్తుంది. వీ డోంట్ వాంట్ ఎనీ హౌస్, వీ వాంట్ స్పిరిచువల్ హౌస్, వీ డోంట్ వాంట్ ఎనీ ఫిజికల్ హౌస్ అన్న ధోరణిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయారు. సరే, దేవుని స్తోత్రం. రొట్టె విరవబడినటువంటి ఇల్లు, ఆహార సప్లై జరిగినటువంటి ఇల్లు, దైవికమైనటువంటి ఆహారం అనుగ్రహించబడిన ఇల్లు, దేవుడు పోషిస్తున్నట్టు ఇల్లు అవి, రొట్టెలు విరవబడిన ఇల్లు. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనం. 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించుచుండు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు అని 2వ అధ్యాయం 46వ వచనంలో రాయబడింది. తర్వాత ఇక్కడ రాయబడింది ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను. ఇంతకుముందు దేవాలయంలో తప్పక కూడుకునేవాళ్ళు, ఇప్పుడు దేవాలయములోను ఇంటిలోను. రోజులు గడిచే కొద్దీ ఒక స్థలం చాలదు, ఒక్కసారి చాలదు. ఫెలోషిప్, వీ నీడ్ మోర్ ఫెలోషిప్స్, మోర్ మీటింగ్స్ అన్న విధంగా తయారు. దేవాలయంలో మీటింగ్, ఇంట్లో మీటింగ్, కాటేజ్ ప్రేయర్, చర్చ్ ప్రేయర్. ఇంటింటినో మానక బోధించుచు యేసే క్రీస్తని. యేసు కూడా క్రీస్తని కాదు, యేసు మాత్రమే క్రీస్తని, యేసు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తని ప్రకటించుచుండిరి. ప్రతిదినము దేవాలయములోను ఏంటంటే మానక బోధించుచు, తప్పక బోధించుచు, అపోస్తుల బోధన బోధించుచు, వాళ్ళకి బయలుపరచబడిన బోధన బోధించుచు, యేసు బోధించిన బోధన బోధించుచు,
పరిశుద్ధాత్మ ప్రేరణ చేత బోధించుచు, దేవోక్తులను బోధించినట్లుగా బోధించుచు. ఏంటట? మానక బోధించుచు. ఆ బోధలో నొక్కి ఒక్కాణిస్తున్నట్టు విషయం. స్తోత్రం. బల్ల గుద్ది చెప్తున్న విషయం, కొండ బద్దలు గుట్టిన చెప్పినట్టు చెప్పి, యేసే క్రీస్తు. ఫైన్, దట్ ఈస్ ద మెసేజ్. జీసస్ ఈస్ ద లార్డ్, జీసస్ ఈస్ క్రైస్ట్. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేయబడినటువంటి ఈ క్రూసిఫైడ్ జీసస్, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, అనగా జీసస్ ఈజ్ లార్డ్, క్రైస్ట్ ఈజ్ లార్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. జీసస్ ఈజ్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ లార్డ్, జీసస్ ఈజ్ లార్డ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రభు అయినాడు, ప్రభువే ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం, బోధ ఉన్నటువంటి ఇల్లు, వాక్య బోధన జరిగినటువంటి ఇల్లు, సత్య బోధన జరుగుతున్నటువంటి ఇల్లు. స్తోత్రం. తర్వాత చివరి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఒక ఇంట ప్రవేశించి చాలండి. ఏ ఇంట? 11వ వచనం. స్తోత్రం. యూదా అనువాని ఇంట, ఒక ఇంట్లోకి వెళ్ళాడు. యూదా అనువాని ఇంట. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా? బంధించబడిన వాడు ఒకడున్నాడు, బంధించడానికి వచ్చి బందీ అయిపోయిన వాడున్నాడు, తార్సువాడైన సౌలు అని ఒకడున్నాడు. ఏమండి, మీ ఇంట్లో తార్సువాడు ఉన్నాడా? తార్సువాడు తార్సులో ఉండాలి కానీ, తార్సస్ అనే ప్రదేశంలో ఉండాలి కానీ ఇక్కడ ఎందుకు ఉంటాడండి? దమస్కస్లో ఎందుకు ఉంటాడండి? తార్సువాడిని తీసుకొచ్చి దమస్కులో పడేశాడు దేవుడు. తన సొంత ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో పడేశాడు దేవుడు. తన సొంత ఇంట్లో అన్ని సౌకర్యాలతో ఉన్నాడు, కానీ పరాయి వాని ఇంట్లో నేత్రములు కోల్పోయిన వాడిగా, చూపును కోల్పోయిన వాడిగా, ఫిలిష్తీయుల మధ్యలో కళ్ళు కోల్పోయినటువంటి సంసోనులాగా. యూదా అనేటువంటి వాడు, యూదా ఫిలిష్తీయుడు అని కాదు నా మాటలేక ఉద్దేశం. యూదా చనిపోయాడు 1వ అధ్యాయం. ఇక్కడ వేరొక యూదా, యూదా అను అని ఇంట, తిన్ననిది అనబడేటి స్ట్రీట్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. కొన్ని ఇళ్ళు పాడైనటువంటి ఇల్లు, ప్రతిధ్వనించినటువంటి ఇల్లు, ప్రభు పోషించినటువంటి ఇల్లు, ప్రభు బోధ ఉన్నటువంటి ఇల్లు. 5వది ప్రార్థన ఉన్నటువంటి ఇల్లు. స్తోత్రం. నీళ్ళు ఎలా ఉంది, ఎట్టి అనుభవాలతో నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, నీ ఇంట్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆలోచిస్తూ ఇంటిని చక్కబెట్టుకొని ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.